సరిపోదు చక్రవర్తి, ఆ రాజాని ఇంకా ఇంకా ఏడిపించాలి. ఏంటిది, మీరు ఇలాంటి వాళ్ళ? వసో వసో వసో, నా కళ్ళ ముందే నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుతుంటే భరించగలగడం నా వల్ల కాదు. భార్యగా అసలైన అనుబంధం నా కూతురికే ఉంది. ఆ భార్గవి పండుని అరెస్ట్ చేయించి చిన్నా చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించేలా చేసింది. నా జీవితంలాగే నా కొడుకు జీవితం కూడా నాశనం అవుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. వాడికుంది నువ్వొక్క దానివే. వాడికి అమ్మ ప్రేమని, నాన్న ఆదరణని అందించగలిగేది నువ్వు మాత్రమే వసు. అంటే అవునమ్మా, మేము సొంత తల్లిదండ్రులమని చెప్పుకోలేకపోయినా తోడుగా నువ్వున్నావని సంతోషించాం. ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలని చూసినా నువ్వు పట్టించుకోలేదమ్మా. చిన్న మీద కోపంతో ఆ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నా. అమ్మా వసు, నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ చిన్నని మాత్రం అర్థం చేసుకో అమ్మా. ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ. రేయ్, ఎంతైనా మన బాసు మంచి శృంగార పురుషుడు రా. ఊరుకోరా. మనం ఊరుకున్నా మీడియా ఊరుకుంటుందా? ఒకసారి పేపర్లో చూడు, అయ్యగారి ఫోటోలు ఎలా వేశారో. అయినా ఈయన గారు ఎంజాయ్ చేయడానికి ఆయన సొంత గెస్ట్ హౌస్లు చాలా ఉన్నాయి కదరా. రిసార్ట్స్ కి వెళ్ళడం ఎందుకు, అందరి కళ్ళల్లో పట్టడం ఎందుకు? భలే వాడివిరా. గెస్ట్ హౌస్ లో వాళ్ళ ఆవిడ కాపలా పెట్టిందంట. ఈయన గారి మీద ఆవిడకి ఎంత నమ్మకమో మరి. ఆ కరుణకి ఈయనకి మధ్య సంబంధం ఉందని తెలుసు గాని ఈ వయసులో కూడా ఇలాంటి సరదాలుంటాయని తెలియదురా. అంతేరా, వాళ్ళు చేసే శృంగారం, మనం చేసే వ్యభిచారం. అంతే మరి. సార్, ఆగండి, ఇటు రండి. ఎంతో కాలంగా మీరిద్దరు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎన్నో బోనస్లు, ఇంక్రిమెంట్లు తీసుకున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ పొందుతో కూడా మీరు మీ బాస్ గురించి ఇలా మాట్లాడుతున్నారే, అసలు మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా? మీ మీద బ్యాడ్ హిస్టరీకి ఎవరో జాబ్ ఇవ్వకపోతే ఆయన కాళ్ళ మీద పడితే దయ తెలిసి మీకు అన్నం పెట్టాడు. అలాంటి మనిషి గురించి నోటుకొచ్చినట్టు వాగుతారా? మీకంటే కుక్కలు నయం. ఇంత అన్నం పెడితే విశ్వాసంగా పడి ఉంటాయి.
మీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు కదా. మేమేం అనలేదు మూర్తి గారు, పేపర్లో ఏదో రాశారో మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకంటే రాజా గురించి తెలియదు, రాస్తారు. మీకు తెలీదా? ఆయన తిండి తింటూ ఆయన్ని విమర్శిస్తారా మీరు? ఇంతకాలం ఆయన మంచితనం మీకు తెలియలేదు అంటే మీరు ఇక్కడ ఉండాలని పనిచేయరు. సార్ సారీ సార్, ఇది తెలియక వాగేశాం, మమ్మల్ని క్షమించండి. మా ఉద్యోగాలు తీకండి సార్, రాజా గారికి క్షమాపణలు చెప్పుకుంటాం సార్. క్షమాపణలు చెప్పడం కాదు, ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోండి, లేదంటే మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేరు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. రాజా, ఏంటి రాజా, వాళ్ళు అన్న మాటలకు బాధపడుతున్నావా? వాళ్ళ తప్పే ఉంది మూర్తి గారు. మీడియా వాళ్ళు నా గురించి అలా రాశారు మరి. వాళ్ళకేం తెలుసు రాజా నీ గొప్పతనం గురించి? ఇదంతా ఆ చక్రవర్తి కావాలని చేసింది. అసలు బాబే సీఈఓ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నీకు పరిచయం చేయడం నాదే తప్పు రాజా. మీ తప్పే ఉంది మూర్తి గారు. ఇందులో ఆ చక్రవర్తే కాదు, భార్గవి హస్తం కూడా ఉంది. అయినా నువ్వెందుకు బాధపడాలి చెప్పు రాజా? నువ్వే తప్పు చేయలేదు. అసలు అందరితోనూ ఇలా నిందలు పడాల్సిన అవసరం ఏముంది రాజా? కరుణ ఎవరనేది అమృతకు చెప్పేయచ్చు కదా. ఎంతకాలం ఇలా అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత మాట్లాడాలి? నువ్వే ఇంత బాధపడుతూ ఉంటే పాపం చందు ఇంకెంత బాధపడాలి? ఓ ఆడపిల్ల మీద ఇలాంటి నిందలు పడితే తట్టుకోవడం ఎంత కష్టమో నువ్వు ఆలోచించావా? నా మాట విని వెంటనే నిజం చెప్పే రాజా. లేదు మూర్తి గారు, నిజం చెప్పలేని పరిస్థితి మాది. అమృత ఎంత ఆవేశపర్రాలో మీకు తెలుసు. ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే నేనెవ్వరం తట్టుకోలేం. కానీ ఇటు నిన్ను అటు చందుని అపార్థం చేసుకుంటుంది కదా. లోకం మొత్తం మీ వైపు వేలెత్తి చూపిస్తుంది. ఎంతకాలం ఇలా నిలబడతారు రాజా? తెలీదు మూర్తి గారు. కాకపోతే మీరన్నట్లు నేను తప్పు చేయలేదు అని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటూ వెళ్ళడం తప్ప ఏమీ చేయలేను. నాకంటే నా భార్య చందుకి ఈ బాధని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా ఒక్కదానివే కూర్చుని ఏం చేస్తున్నావు? అసలు ఎందుకమ్మా నువ్వు అక్కడికి వెళ్ళావు? నీ గురించి 10 మంది తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఎందుకు ఇచ్చావు? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా చిన్న? నేను అనుమానిష్టం ఏంటమ్మా? నా గురించి మాట్లాడుకునే అవకాశం ఎందుకు ఇచ్చావు అంటే నేను కావాలని అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? నేను అమ్మ లేకుండా పెరిగాను, కానీ పుట్టింది మాత్రం నీలాంటి ఒక అమ్మకేనమ్మా. నిన్ను అనుమానించడానికి నేను 10 మందిలో ఒకరిని కాదమ్మా. నీ కడుపున పుట్టిన కొడుకుతో సమానమమ్మా. ప్రపంచంలో కల్తీ లేనిది ఏదైనా ఉంది అంటే అది ఒక తల్లి కొడుకుల అనుబంధం ఒక్కటే అని ఎవరో చెప్తూ విన్నాను. అలాంటి అనుబంధం పెంచుకున్న నేను నిన్ను అనుమానిస్తానమ్మా.
నాకు నీ గురించి తెలీదా? రాజా గారి గురించి తెలీదా? నేను వచ్చింది నలుగురు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని అడగడానికి కాదమ్మా. ఎందుకు తప్పు చేసిన మనిషిలా బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటున్నావు అని అడగడానికి వచ్చానమ్మా. ఎవరో ఏదో అన్నారని నువ్వు ఇలా అందరికీ దూరం అయిపోయినట్లు ఉండిపోతే వాళ్ళకి నోరు పెరుగుతుంది, మాటలు పెరుగుతాయి. ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నావమ్మా? సరిగ్గా అడిగే వచ్చినా చిన్నవాడైనా సరైన ప్రశ్న అడిగాడు కరుణ. తను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు బయట వాళ్లకు మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నావు? మౌనం అర్థాంగీకారం అనుకునే వ్యవస్థ మంది. ఆ మౌనం వెనుక ఎంత ఆవేదన ఉంటుందో అర్థం చేసుకోలేని మనుషులు వీళ్ళంతా. బాధలు మాటలు రాక మౌనంగా ఉన్నారు అనుకోరు. తప్పు చేసింది కాబట్టే ముఖం చెల్లటం లేదు అని ఎవరికి వారు అనుకునే మనుషులు ఉన్న ప్రపంచం ఇది. వాళ్ళ నోళ్లు మూయించాలి అంటే నువ్వు బయటికి రావాలి. ఎలా రానా ఆంటీ? చెయ్యని తప్పుకి ఎన్ని మాటలు పడ్డానో నాకు తెలుసు. నన్నన్నారన్న బాధ కంటే రాజా గారి మీదే నిందలు వేశారన్న బాధ నన్ను మరింత వేధిస్తోంది. మొన్న జ్యోతి ఫోన్ చేసి ఆ రిసార్ట్స్ లో ఉన్నానని చెప్తే వెళ్ళాను. తీరా వెళ్ళేసరికి అక్కడ రాజా గారు ఉన్నారు. ఆయన్ని కూడా మాయ చేసి అక్కడికి పిలిపించారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చారు. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసి మమ్మల్ని ఇరికించారు. ఇదంతా ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు నమ్ముతారు? నేను నమ్ముతానమ్మా. ఎవరి గురించో నువ్వెందుకు ఆలోచించాలి? అయినా నీకు జ్యోతి గారి నుంచి ఫోన్ రాగానే నాకు చెప్పొచ్చు కదా. ఆ జ్యోతి గారిని అంతకుముందు భార్గవి బంధించింది అని తెలుసు కదా. మరి నాకు ఒక్క మాట చెప్పుంటే ఇదంతా నేను చూసుకునేవాడిని. లేదంటే నన్ను తోడుగా తీసుకెళ్ళి ఉండాల్సింది. నేనొచ్చుంటే ఇదంతా జరిగేది కాదు కదా. ఇలా జరుగుతుందని మీ అమ్మ కూడా అనుకోలేదు కదా చిన్న. ఆ జ్యోతి మాట వినగానే వెంటనే వెళ్ళింది. కానీ దీని వెనుక ఇంత కుట్ర ఉంటుంది అని అనుకోలేదు. అమ్మా, నువ్వు భయపడితే ఈ జనాలు నిన్ను మరింత భయపడతారు. నువ్వెదురు తిరిగితే వాళ్ళే పారిపోతారు. ఎవరి గురించో నువ్వు భయపడకు. నువ్వే కాదు, రాజా గారు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకేంటమ్మా, నీ కొడుకే నిన్ను నమ్ముతుంటే నువ్వెందుకు భయపడాలి, బాధపడాలి? రాముడు ప్రజల కోసం కట్టుకున్న భార్యని అడవులకి పంపించాడు. అంత మాత్రం చేత ఆయన దేవుడు కాకుండా పోలేదు. సీతమ్మ తల్లి భర్తని ప్రేమించింది, తన గొప్పతనాన్ని చాటుకుంది. కాబట్టి లోకం గురించి ఆలోచించకు, నీ గురించి నువ్వు ఆలోచించు. నిన్ను అమ్మా అని పిలిచి ఈ కొడుకు గురించి ఆలోచించు. నీ బిడ్డ నువ్వు మంచిదానివని నమ్మినప్పుడు నువ్వెందుకు ఇలా చీకట్లో మగ్గిపోవాలి? రా, ఎప్పట్లాగే నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పనులు నువ్వు చేసుకో. నిన్ను చూసి గుసగుసలు మాట్లాడుకునే వాళ్ళు నిన్ను చూడగానే ఆ మాటలు ఆపుతారు, నోర్లు మూస్తారు. అవునమ్మా, మా అమ్మ ఎప్పుడూ ఇలా ఉండకూడదు. దీని వెనక ఎవరి హస్తముందో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఇలా ఉండిపోతే వాళ్ళు గెలిచినట్లు అవుతుందమ్మా. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వద్దమ్మా. బాధపడకమ్మా. చిన్న
శభాష్ చక్రవర్తి, నువ్విచ్చిన షాక్ కి ఆ రాజా ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. మొత్తానికి నీ పోలీస్ పవర్ ఏంటో చూపించావు. నాదే ఉంది భార్గవ్ గారు, అంతా మీ చేతుల్లోనే ఉంది. నడిపించిందంతా మీరే కదా. ఆ టైంలో వచ్చి అటాక్ చేయటం ఒక్కటే కదా నేను చేసింది. ఆ రాజాని ఆ రిసార్ట్స్కి రప్పించింది మీరే కదా భార్గవ్ గారు. ఆ కరుణని మాయ చేసి సరిగ్గా అదే రిసార్ట్స్లో అదే రూమ్కి వచ్చేలా చేశారు. మీరే గనక సహకరించకపోయి ఉంటే నేను రాజాని ఏం చేయగలిగేవాణ్ణే కాదు. నేను మీ దగ్గర తీసుకున్న డబ్బు కంటే ఈరోజు ఆ రాజాగాడి పరువు తీశాను చూడండి, అది నాకు బాగా కిక్కిచ్చింది. ఈ భార్గవి ఏదైనా ప్లాన్ చేసింది అంటే అంతే చక్రవర్తి. ఆ రాజా పరువు పోయింది. పేపర్లలోనూ టీవీల్లోనూ ఆయన గారి చరిత్ర గురించి రకరకాలుగా రాశారు. రాస్తారు మేడం, మనం ఏం చెబితే అది రాస్తారు. ఎందుకంటే వాళ్లకు మా అవసరం చాలా ఉంటుంది. ఇదే ఉంది, ఆ రాజాని ఇంకా ఇంకా ఏడిపించాలి. తనకు ఎదురులేదని ఎంత తలపొగరు చూపించాడు. నన్ను ఐజీ దగ్గరికి పిలిపించి వార్నింగ్ ఇప్పిస్తాడా? నా పవర్ ఏంటో చూపించాలి కదా. జాగ్రత్త చక్రవర్తి, రాజాని తక్కువ అంచనా వేయకు. ఇది కడుపులో పెట్టుకుని ఏదైనా చేస్తాడు. అది విన్నాను మేడం. నేను కావాలని కేసులో ఇరికించానని ఆల్రెడీ మా పై ఆఫీసర్స్కి చెప్పాడు. మరి వాళ్ళేం చేయలేదా? ఏం చేస్తారు భార్గవ్ గారు? నేను కావాలని కేసు పెట్టానని ఎలా నిరూపిస్తారు? ఆ టైంలో వాళ్ళిద్దరూ ఆ రూమ్లో ఎందుకున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం ఏది చెప్పండి? అసలు నిజం మనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు, ప్రూవ్ చేయలేరు. అంటే చక్రవర్తి ఆ భార్గవి కలిసి ఈ పాపం చేశారన్నమాట. ఎంత దుర్మార్గులు వీళ్ళు! పైకి మంచిగా కనిపిస్తూ వెనకాల ఎన్ని దారుణాలు చేస్తున్నారు. అనవసరంగా ఆంటీని ఎంత బాధ పెట్టాను. నిజం తెలియక భార్యాభర్తల్ని అనరాని మాటలు అన్నాను. ఛా! నమస్తే మేడం, ఏంటి ఇలా వచ్చారు? బండి ఏదైనా రిపేరా? దెబ్బలు తగ్గాయా పండు? దెబ్బలా? అవును, పోలీసులు కొట్టారు కదా ఆ దెబ్బలు. నిజంగా నువ్వు మీ ఫ్రెండ్ చాలా గొప్పవాళ్ళు పండు. కష్టాలు మీలోనే దాచుకొని ఆనందాన్ని మాత్రం అందరికీ పంచుతారు కదా. ఇంతకీ చిన్నయ్యడి? బయటికి వెళ్ళాడు, కాసేపట్లో వస్తాడు. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి కొట్టిన సంగతి నా దగ్గర ఎందుకు దాచారు పండు? దాచటమే ముందు వసు. ఏ తప్పు చేయకపోయినా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంత బ్రతిమలాడినా వదలలేదు. నన్నెలా కాపాడుకోవాలనే టెన్షన్లో చిన్న ఉన్నాడు. నాకు ఆ జైలు 4 గోడలు తప్ప మరో లోకం తెలీదు. ఇక నీ దగ్గర దాచిందేమో చెప్పు.
ఏంటి మేడం, ఏంటిలా వచ్చారు? ఏదైనా పనుందా? పని మీదనే వచ్చాను. మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. మీకు కాబోయేవారు రాలేదా? ఎందుకు చిన్న అంత వెటకారంగా మాట్లాడుతున్నావు? అయ్యో అదేం లేదండి, నేను మామూలుగానే అడిగాను. ఇందుకే మీకేం కావాలో చెప్పండి. కార్ ఏదైనా ప్రాబ్లమా? రేపండు అదేదో చూసి తొందరగా పంపించు. అంటే నన్ను తొందరగా పంపించేయాలని అనుకుంటున్నావా? మీకు మళ్ళీ లేట్ అవుతుంది కదా మేడం. అయినా మీరు ఇంత దూరం రావడం ఎందుకు? ఒక ఫోన్ చేస్తుంటే మేమే వచ్చి రిపేర్ చేసేవాళ్ళం కదండి. ఇంక చాలు చిన్న, ఇంకా నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుకో ప్లీజ్. ఎప్పుడు నా మనసు నొప్పించని మనిషి ఎందుకు కోర్టులో అలా మాట్లాడా అని నేను ఒక్కసారి ఆలోచించుంటుంటే అసలు ఇంత దూరం వచ్చేదే కాదు చిన్న. ఏం చిన్న, పండుని కాపాడుకోవటం కోసమే నువ్వు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావనే విషయం నాకెందుకు చెప్పలేదు? అంత కానిదాన్ని అయిపోయానా నేను? నేను తప్పు చేశాను చిన్న. నిజం తెలుసుకోలేక నీ మీద కోపం పెంచుకుని ద్వేషించడం మొదలు పెట్టాను. ఆ ద్వేషం ఎంత దూరం వెళ్ళింది అంటే నేను ఇంకో వ్యక్తిని ఐమ్ సారీ చిన్న. మనసిచ్చిన మనిషిని అర్థం చేసుకోలేకపోయినందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను. నువ్వెప్పుడూ మారలేదు చిన్న. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీలానే ఉన్నా. కానీ నేనే మారిపోయాను. ఎంత మారాను అంటే నిన్ను అర్థం చేసుకోలేనంతగా మారిపోయాను. ఏ కారణం లేకుండా ఏ మనిషి మారిపోడు. అందులోనూ నీలాంటి మనిషి అస్సలు మారడు. ఈ విషయం నాకు మరొకరు చెప్తే గాని అర్థం కాలేదు.